నమస్తే. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అంటూ శతకకారుడు చెప్పిన మాటలను కాంగ్రెస్ నేతలు నిజం చేస్తున్నారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళతామంటూనే మెలిక పెడుతున్నారు. వెళ్లడానికి మెలికలు తిరుగుతున్నారు. ఒకరేమో పీసీసీ పర్మిషన్ కావాలంటున్నారు, మరొకరేమో డాక్టర్ అనుమతి అవసరం అంటున్నారు, ఇంకొకరేమో బిజీగా ఉన్నానంటున్నారు. ఇది కాంగ్రెస్ నేతల పరిస్థితి. కొత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మండు టెండర్ను లెక్క చేయకుండా కడప ఉప ఎన్నికల్లో చెమటోడ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ను విమర్శించిన నోటితోనే ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేయమని ప్రజలను కోరుతున్నారు. చిరంజీవికి ఉన్నపాటి బాధ్యత తెగువ కాంగ్రెస్ నేతల్లో కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. సీనియర్లుగా చెప్పుకునేవారు, ముఖ్య నేతలమని చెప్పుకునేవారు, ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కడప ప్రచారానికి వెళ్లకుండా ఉండడానికి సాకులు వెతుకుతున్నారు. కాంగ్రెస్ పై కత్తి కట్టిన జగన్ పై మీడియా ముందు వీరావేశంతో మాట్లాడే ఈ నేతలు నేరుగా కార్యక్షేత్రంలో పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారు. ప్రచారానికి వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లడానికి మేం సిద్ధమంటూనే ఆగిపోవడానికి గట్టి కారణాలు వెతుకుతున్నారు. రాష్ట్ర నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు ఇదే వరస. కడప పులివెందులలో కాంగ్రెస్ విజయం ఖాయమని బల్లగుద్ది చెప్తున్న డిఎస్, విహెచ్ వంటి నేతలు ప్రచారానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తే మెలికలు తిరిగిపోతున్నారు. తనకు కడప వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని ఉందని, పీసీసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నానని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అంటున్నారు. ప్రచారం గురించి నేను ఎన్నడూ ఇచ్చానండి లెటరు. పీసీసీ ప్రెసిడెంట్కి ఇచ్చాం. మేము అక్కడికి పోవాలి, నేను తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొంటాను, వాళ్ళు పిలిస్తే తప్పనిసరిగా పోతాను, లేకుంటే నాకు రెడీ ఉంది కదండి. ఏది బస్తర్ నక్సలైట్ ఏరియా ఛత్తీస్గఢ్ అటు పోతాడండి. ఇక్కడ ఇప్పుడు నాయకుడు అనేవానికి పని ఎక్కడ ఉంటే అటు పోతాడండి. వాళ్ళు పిలిస్తే తప్పనిసరిగా పోయి 4 మాటలు చెప్తారు. సీనియర్ నాయకులుగా ఉన్నవారు కడప వెళ్లి ప్రచారం చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని, అయినా విహెచ్ వెళ్తానని చెప్తే వెంటనే పర్మిషన్ ఇచ్చారని డిఎస్ చెప్తున్నారు. ప్రచారానికి వెళ్ళడానికి నా అనుమతి అవసరం లేదు. ఆయన ఇళ్ళదలుచుకున్నాడు, నేను ఇళ్ళదలుచుకున్నాను, నాకు లెటర్ రాశాడు. నేను క్యాండిడేట్లకు డీసీసీ ప్రెసిడెంట్ పంపించినాను, వాళ్ళకి తెలియజేశాను. నేను వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి, అక్కడ పీసీసీ ఆర్గనైజ్ చేయదు. వి హనుమంతరావు కడప వెళ్లి ప్రచారం చేయడానికి అనుమతి ఇచ్చారంటున్న పీసీసీ చీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నేతగా ఉన్న తాను మాత్రం కడప వెళ్లడానికి డాక్టర్ల అనుమతి కావాలంటున్నారు. కడప అభ్యర్థులకు ప్రచారం చేయాలని ఉన్నా కంటికి ఆపరేషన్ చేయించుకున్నందున కంట్లో దుమ్ము ధూళి పడరాదని డాక్టర్లు చెప్పినందున వెళ్లలేకపోతున్నానని డిఎస్ తెలిపారు. మరోసారి డాక్టర్లను సంప్రదించి వారు ఓకే అంటే తప్పక వెళ్తానని డిఎస్ అంటున్నారు. ఒక చికిత్స జరిగిన దృష్ట్యా డాక్టర్స్ యొక్క అడ్వైజ్ డస్ట్ అవాయిడ్ చేయమని ఉన్నది. మళ్ళీ 4 రోజుల తర్వాత సంప్రదించి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్దామని ఉద్దేశం మటుకు ఖచ్చితంగా వెళ్లాలని ఉన్నది. జగన్ను విమర్శించడానికి ఒంటి కాలిపై లేచే విహెచ్ కడపలో ప్రచారం చేయడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఒక సీనియర్ నేతగా ప్రచారం చేస్తే ఎవరూ కాదనే అవకాశం లేకున్నా పీసీసీ అనుమతి కావాలంటూ సాకులు చూపుతున్నారు. ఇక డిఎస్ అయితే అర్జెంటుగా కంటికి ఆపరేషన్ చేయించేసుకుని కడప వెళ్లకుండా ఉండడానికి మంచి ఉపాయమే పన్నారు. ఈ ఆపరేషన్ అంత అర్జెంటుగా చేయించుకోవాల్సిన అవసరం లేకపోయినా ఎన్నికల సమయాన చేయించుకుని ఇప్పుడు డాక్టర్ల పర్మిషన్ కావాలంటున్నారు. ఇదిలా ఉంటే 2 నెలల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమితులైన గులాం నబీ ఆజాద్ ఇంతవరకు రాష్ట్రాన్ని సందర్శించలేదు. కనీసం ప్రచారానికైనా వస్తారని రాష్ట్ర నేతలు ఆశించారు. వస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు. కడప లోక్సభ పరిధిలో 2 లక్షల మైనార్టీ ఓట్లున్నా ఆజాద్ ఉప ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందున రాష్ట్రానికి రాలేకపోతున్నట్లు సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ నేతలకు కడప భయం పట్టుకుంది. ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు ప్రచారానికి వెళ్లడానికి జంకుతున్నారు. వెళ్లనందుకు ఏవేవో కారణాలు చెప్తున్నారు. ఒకవేళ ఓటమి చెందితే తమపై నింద రాకుండా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు.